ఏం జరుగుతుందో కొండా ఎపిసోడ్పై సర్వత్రా ఉత్కంఠ. ఖర్గేతో సురేఖ భేటీ. నేడు లండన్ నుంచి రానున్నటువంటి సీఎం, స్వాగతం పలకనున్న మంత్రులు, నేతలు. సాయంత్రం రేవంత్ మీడియా సమావేశం. అమెరికాకు నో వరకే పరిమితం. మీడియా సురేఖ అంశాన్ని లేవనెత్తితే సీఎం ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి. ముఖ్యమంత్రి తిరిగి వచ్చాక మాట్లాడతానన్న మంత్రి కొండా సురేఖ. ఆమె క్షమాపణ చెప్పాలంటున్న విప్పులు, ఎమ్మెల్యేలు. ఇక లండన్లో తెలుగు ప్రవాసులతో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్. హైదరాబాద్ వచ్చాక మాట్లాడుతా. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణపై రేవంత్. అండగా నిలిచిన పార్టీకి ప్రజలకు కృతజ్ఞతలు. తెలంగాణ రైజింగ్ను ప్రచారం చేయండి. లండన్లో తెలుగు ప్రవాసులకు పిలుపు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ నుంచి సోమవారం హైదరాబాద్కు చేరుకుంటున్నారు. ఉదయం 5:15 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎంకు పలువురు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు స్వాగతం పలకనున్నారు. అయితే రేవంత్ రాక నేపథ్యంలో కొండా సురేఖ ఎపిసోడ్లో ఏం జరగనుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్ళడానికి కొన్ని గంటల ముందు కొండా సుస్మితా పటేల్ ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కావడంతో రాజకీయ వర్గాల్లో ఆమె వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రి కుమార్తె అయి ఉండి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగి సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే సుస్మితా పటేల్ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, తనకు షోకాజ్ నోటీస్ జారీ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ సురేఖ వివరణ ఇచ్చారు అని చూస్తున్నాం. అయితే కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎక్కువే, హద్దులు దాటితే ఎవరినైనా సహించమని కొండా సురేఖ ఇతర నేతల క్రమశిక్షణ కమిటీ ఏఐసీసీలదే తుది నిర్ణయం అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. బెంగళూరుకు వెళ్ళి కలిసినటువంటి మంత్రి సురేఖ 15 నిమిషాల పాటు సమావేశం. కాంగ్రెస్ని, గాంధీ కుటుంబాన్ని విమర్శించలేదని చీఫ్కు వివరణ. పార్టీకి, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదన్నటువంటి ఖర్గే క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వాలని సూచన 2 సార్లు ఇచ్చానన్న మంత్రి. రాష్ట్ర కాంగ్రెస్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు తెలుస్తుంది. ఇందుకోసం ఆమె బెంగళూరుకు వెళ్ళినట్లు గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. 4 రోజుల క్రితం కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇందుకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసుకు కొండా సురేఖ సమాధానం ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పేసి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ ఏం జరుగుతుందో అనేటువంటి విషయము తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే కొండా సురేఖకు సంబంధించినటువంటి విషయంలో నిన్న కొండా సురేఖ ఎప్పుడైతే 4 రోజుల క్రితం ఆమె మాట్లాడిన తర్వాత ఎప్పుడో నెల రోజుల క్రితం కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ నిన్న అంటే ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ జూబ్లీ హిల్స్కు తరలించారు, దాన్ని మార్చారు. ఇప్పుడు సుమంత్ను అరెస్ట్ చేయడం కోసం తెలంగాణ పోలీసులు తిరుగుతున్నారు. సుమంత్ కొండా సురేఖ ఇంట్లో ఉండడానికి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. సుమంత్ బయటికి వెళ్ళిపోయడానికి కొంతమంది, అంటే పరారులో ఉండడానికి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఏం జరిగినా కూడా కొండా సురేఖ కుమార్తె ఈరోజు మాట్లాడగానే ఆమె ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో ఓఎస్డీ సుమంత్ మీద ఒక కేసు నమోదైంది, అటెంప్ట్ మర్డర్ కేసు. ఇక దాని మీద ఆయనను బెదిరించిర్రు అని చెప్పేసి ఒక వ్యక్తి అంటే మన సుస్మితా పటేల్ మాట్లాడేంత వరకు కూడా ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈరోజు నన్ను వాళ్ళు బెదిరించిరు అని చెప్పేసి చెప్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు బయటకు రాలేదు అనేది ప్రశ్న. ఈ రెండవది, నిన్న ఈ కొండా సురేఖ ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో ఆ ఓఎస్డీకి సంబంధించిన డ్రైవర్, ఆ ఓఎస్డీ సుమంత్ దొరుకుతలేడు అని చెప్పేసి ఆ ఓఎస్డీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓఎస్డీ డ్రైవర్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తీరు ఏదైతే ఉందో అది కిడ్నాపా, అరెస్టా, అసలు ఏం జరిగిందనే విషయం తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతలేదు. ఎందుకనంటే నిన్న ఒక టాటా సుమో వేసుకుని వచ్చిర్రు. టాటా సుమో రాకముందే 4 వ్యక్తులు ఆ ఓఎస్డీతో మాట్లాడుతూ ఉన్నారు, ఓఎస్డీ డ్రైవర్తో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు లుంగిల మీద, ప్యాంట్ల మీద, నైట్ ప్యాంట్ల మీద ఆయన రోడ్డు మీద పోతూ ఉంటే రోడ్డు మీద పోయేటువంటి వ్యక్తిని ఆపి ఆయనను కిడ్నాప్ చేశాడు. బండ్ల మీద వచ్చినటువంటి అందరూ ఏం జరుగుతుంది అని చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఆయన ఆ సుమో ఎక్కడం కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు బలవంతంగా ఒక టాటా సుమోలో ఎక్కించుకొని పోయిర్రు. ప్రజలందరూ అక్కడ ఆగి ఏం జరుగుతుందని చెప్పేసి చూస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఆయన ఓఎస్డీ డ్రైవర్ తీసుకొచ్చుకున్న కుక్కపిల్ల కూడా ఇక్కడ నుండి అంటే ఆ కుక్కపిల్ల కూడా ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నేనేమంటున్నా అంటే ఒక ప్రైవేటు
ప్రైవేట్ వెహికల్లో వచ్చినటువంటి వీళ్ళు అందరూ చూస్తుండగానే కిడ్నాప్ చేసినటువంటి సందర్భం మనం చూసినాం. అయితే తెలంగాణ పోలీసులు మొన్న రుతిరాజుకు సంబంధించి అంటే రుతిరాజు గారు మాట్లాడుతూ ఒక విషయం మాట్లాడిరు. ఏమని? తెలంగాణలో హైదరాబాద్ మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర లైఫ్ స్టైల్లో పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి తన పని అయిపోయిన తర్వాత రోడ్డు దాటుతూ ఉండగా జనసేన ఎంపీ లింగమనేని రమేష్కు సంబంధించినటువంటి కొడుకు కారు, లింగమనేని రమేష్ జనసేన ఎంపీ కొడుకు, ఆయన కారు అతి వేగంతో వచ్చి అమ్మాయికి యాక్సిడెంట్ చేస్తే అక్కడికి చచ్చిపోయింది. అది మర్డర్ కేసు. యాక్సిడెంట్ కేసులో లింగమనేని రమేష్ మీద 3 రోజుల పాటు కేసు కాకుండా, ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాకుండా, కారు విషయాలు బయటకు రాకుండా, బయట పడకుండా జాగ్రత్తలు పడేటువంటి ప్రయత్నం తెలంగాణ పోలీసులు చేసిరు. దాంతోపాటు జనసేనకు సపోర్ట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేసిరు. నేనేమంటున్నా అంటే కొండా సురేఖ విషయంలో ఓఎస్డి ఈరోజు బెదిరించినటువంటి కేసులో ఉన్నాడు. లింగమనేని రమేష్ కొడుకేమో, ఎంపీ కొడుకేమో చాలా క్లియర్గా యాక్సిడెంట్ చేసిండు, చంపిండు ఓ మనిషిని. ఇప్పుడు ఆ మనిషిని చంపినటువంటి వ్యక్తి విషయంలో కేసు పెట్టమని చెప్పేసి అడిగితేనేమో ఈ కేసును విచారణలో ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో రుతిరాజ్ గారు, వాళ్ళు ఏమంటారు అంటే 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటిలో అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. మరి 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కేసులు అరెస్ట్ చేయడానికి లేకపోతే ఈరోజు ఈ ఓఎస్డి సుమంత్కు సంబంధించిన డ్రైవర్ను ఎందుకు అరెస్ట్ చేసిర్రు? ఓఎస్డి సుమంత్ డ్రైవర్ను ఈయన మీద ఏం కేసులు ఉన్నాయి? యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి కేసులు ఉన్నాయా? ఉరిశిక్ష పడేటువంటి కేసులు ఉన్నాయా? 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్షలు పడేటువంటి కేసులు ఆయన మీద ఏమున్నాయి? డ్రైవర్ మీద ఎందుకు అరెస్ట్ చేసిర్రు? ఓకే, సుమంత్ ఎక్కడ ఉన్నారో మీకు తెలియదు, ఆయనను విచారణ చేయాలనుకున్నాండి, విచారణ ఇంటికి పోండి. దొరకకపోయేదంటే మీరు అక్కడ విచారణకు వచ్చినామని చెప్పేసి చెప్పండి, వాళ్ళ భార్యతో మాట్లాడండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పండి. ఎవరికీ చెప్పకుండా, ఏమీ చేయకుండా నడి రోడ్డు మీద పోతూ ఉన్నటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద మీరు దొరకబట్టి, వాకింగ్కి వచ్చినటువంటి ఒక డ్రైవర్ను నడి రోడ్డు మీద దొరకబట్టి ఆయనను కిడ్నాప్ చేసి పట్టుకపోవడం అనేది ఏది ఉందో ఇది దేనికి సంకేతం? లింగమనేని రమేష్ కొడుకును, జనసేన ఎంపీ కొడుకును అరెస్ట్ చేయమంటేనేమో మీరు అరెస్ట్ చేయరు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి పంపిస్తారు. ఆయన మద్యం సేవించలేదు, ఆయన ఓవర్ స్పీడ్ పోలేదు, అయినా ఇది 7 సంవత్సరాల్లో కేసే, దీంట్లో అరెస్ట్ ఎట్లా చేస్తాము? మరి దీంట్లో ఎట్లా అరెస్ట్ చేసిరు? దీంట్లో ఎట్లా అంటే ఒక డ్రైవర్ కాబట్టి ఈయనకి చట్టాలు వర్తించవా? డ్రైవర్లకు చట్టాలు వర్తించవా అని అడుగుతున్నాం. ఇదే విషయాన్ని నిన్న కూడా మేము మార్నింగ్ న్యూస్లో అడిగినాం, ప్రశ్నించినాం. ఈరోజు లింగమనేని రమేష్ ప్లేస్లో ఒక సాధారణ తండ్రి ఉండి ఒక జనసేన ఎంపీ కొడుకు కాకుండా ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్ కనుక ఉంటే అదే మాదాపూర్లో, అదే హైటెక్ సిటీలో అదే విధంగా ఒక క్యాబ్ డ్రైవర్ ఒక అమ్మాయికి గుద్ది చంపేది ఉంటే మీరు ఆయనను అరెస్ట్ చేయకుండా ఉంటారా? కేవలం తాగిండా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసి వదిలేస్తారా అని అడుగుతున్నాం. దీనికి తెలంగాణ పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు నేను మొత్తం ప్రజాపాలన చేస్తా, నేను పొడి చేస్తా, నేను తుడి చేస్తా అని చెప్పేసి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు ఏంటిది తెలంగాణ రైజింగ్ను ప్రచారం చేయండి అని చెప్తున్నారు. ఏం రైజింగ్ అయ్యా? ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా హత్యకు సంబంధం లేనటువంటి వ్యక్తి. ప్రత్యక్షంగా అల్లు అర్జున్కు సంబంధం లేదు ఆ కేసులో. ఆయన ఎట్లా నిందితుడైన అని అంటే ఆయనకు పర్మిషన్ లేకపోయినా, ఆ ర్యాలీకి పర్మిషన్ లేకపోయినా ర్యాలీలో పాల్గొనడం ఆయన వల్లనే ఆ అక్కడ తొక్కిసలాట జరిగింది అనేటువంటి కేసులో అల్లు అర్జున్ను మీరు జైల్లో అంటే ఆ స్టేషన్లో ఒక రాత్రి అంతా ఉంచుకున్నారు. ఆయనకు బెయిల్ వచ్చినా కూడా బెయిల్ ఇవ్వకుండా నానా కథలు పడి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినాం మేము తెలంగాణ అని చెప్పి చెప్పుకోవడం కోసం కథలు పడి మీరు ఆయనను జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆయనకు బెయిల్ వచ్చింది, ఒక నైట్ అంతా ఆయనను మీ పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. ఓకే, అసలు ప్రత్యక్షంగా సంబంధం లేనటువంటి అల్లు అర్జున్ను జైలుకు పంపినటువంటి అంటే స్టేషన్లో అరెస్ట్ చేసి కూర్చోబెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యక్షంగా ఒక కాస్ట్లీ కార్లో, కోట్ల రూపాయల విలువ చేసేటువంటి కాస్ట్లీ కార్లో ఒక జనసేన ఎంపీ, పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి జనసేన ఎంపీ కొడుకు అతి వేగంగా వచ్చి ఒక అమ్మాయిని గుద్ది చంపితే, ప్రత్యక్షంగా ఆయన్నే చంపితే హత్యానేరం కేసు పెట్టకుండా
జైలుకు పంపకుండా ఏంటిది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి పంపిస్తారా? ఇదేనా మీరు చేసేటువంటి న్యాయం? ఇదేనా తెలంగాణ రైజింగ్ అంటే? ఒక ఆడబిడ్డను నడి రోడ్డు మీద గుద్ది చంపితే ఆ ఆడబిడ్డకు న్యాయం చేయలేనటువంటి చాతగాని దద్దమ్మ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ అని మాట్లాడుతుందా? ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి విషయాలు ఇంకేమైనా ఉంటాయా? ఏది తెలంగాణ రైజింగ్ అంటే ఏంది? ఒక ఆడబిడ్డ నా మీద అత్యాచారం జరిగిందని ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద కేసు పెడితే అది హనీ ట్రాప్ అని చెప్పేసి ప్రచారం చేసినటువంటి వ్యక్తుల మీద ఇప్పటి వరకు కేసు నమోదు కాలే, ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే న్యాయం చేయలేనటువంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి కదా. ఏం రైజింగ్ అని ప్రచారం చేయమంటారు? ఏడ రైజింగ్ అని ప్రచారం చేయమంటారు? ఆర్టీసీ కండక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రైజింగా? సర్పంచులు మాజీ సర్పంచులు బిల్లులు రావట్లేదని ఆత్మహత్య చేసుకుంటా ఉంటే రైజింగా? నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని చెప్పేసి ధర్నాలు చేస్తూ ఉంటే రైజింగా? విద్యార్థులు స్కాలర్షిప్లు కావాలని చెప్పేసి రోడ్ల మీకు వస్తూ ఉంటే రైజింగా? యూనివర్సిటీలలో ఏంటిది ఆడియో ఫంక్షన్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతూ ఉంటే ఆ పోరగాళ్ళు ఆ బారికేడ్లు ఎక్కి కింద పడి కాళ్ళు రెగ్గొట్టుకుంటా ఉంటే రైజింగా? వాళ్ళ మీద ఎలాంటి చర్య లేకపోతే రైజింగా? విద్యా సంస్థలు మొత్తం నీరు గారుతూ ఉంటే రైజింగా? విద్యార్థులు గంజాయి తీసుకొని టీచర్లను చంపుతూ ఉంటే రైజింగా? గ్రామానికి గంజాయి సప్లై జరుగుతూ ఉంటే రైజింగా? ఎడ రైజింగ్? పాలిటెక్నిక్ విద్యార్థులు మీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి కనీసం లెటర్ రాయతా అని చెప్పేసి నడి రోడ్డు మీద నిలబడికి 10వ తరగతి చదివి ఇప్పుడిప్పుడే పాలిటెక్నిక్లో జాయిన్ అయినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు మన ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ప్రశ్నించడం తెలంగాణ రైజింగా? ఏదయ్యా రైజింగ్ అంటే? ఏడ వెలుగుతుంది తెలంగాణ? ఆయననేమో 12 ఏళ్ళుగా దేశం వెలిగిపోతుందని చెప్పేసి ఆయన మాట్లాడతాడు, ఇక తెలంగాణ వెలిగిపోతుందని చెప్పేసి మీరు మాట్లాడతారు. నాకైతే కనబడతలేదు. ఏం మారిందో చెప్పు తెలంగాణలో. ఎస్, ఈ రంగంలో మేము అభివృద్ధి చెందినాం. టిమ్స్ ఆసుపత్రిలో ఓపెన్ చేసిండు మొన్న. మస్తు డబ్బా మొత్తం ఇక ఒక్కొక్కరికి మైక్ ఇచ్చిన వాళ్ళందరూ గఫాలు కొట్టుకుంటూ వేరు. అరే తెల్లారంగా ఇంత మంచి టిమ్స్ కట్టిరా మేము కూడా చూద్దాం అని చెప్పేసి మేము ఇద్దరం పోతే లోపలికి అనుమతి లేదు. అరే అనుమతి లేకపోవడం నిన్ననే ముఖ్యమంత్రి మొత్తం డబ్బా కొట్టిండు కదా దానికోసం అని చెప్పేసి చెప్తే లేదు సార్ ఇంకా ఏర్పాట్లు మొత్తంగా అసలు వాళ్ళు ఏం కాలే. ఒక బిల్డింగ్ మాత్రమే చేతికి వచ్చింది, అందులో ఇంకేం లేవు. ఇక అందులో మొత్తం అసలు ఏం జరగలే, కేవలం బిల్డింగ్ కట్టిరు, కలర్ వేసిరు అంతే. ఈయన ఓపెనింగ్ చేసిండు. పుసుకున్న ఎవడైనా పేషెంటు వీళ్ళ మాటలు నమ్మి ఊర్లలోకి వెళ్ళి ఏ ములుగు నుండో ఏ కాటారం నుండో వాడు బస్సుకు అదో ఇదో పట్టుకొని వచ్చి ఈడ చూయించుకుందాం అని చెప్పేసి వచ్చేది అని పరిస్థితి ఏంది చెప్పాలి కదా మీరు. మేము కేవలం బిల్డింగ్ మాత్రమే ఓపెన్ చేస్తాను, ఇంకా ఇక్కడ సౌకర్యాలు స్టార్ట్ కాలే అని చెప్పేసి. నాకు తెలిసి తెలంగాణ రైజింగ్లో భాగంగా ఆ టిమ్స్ ఓపెన్ కావడానికి ఇంకో 2 ఏళ్ళు పడతాయి కావచ్చు. ఏం లేవు వాడ వస్తువులు, డాక్టర్లు లేరు, నర్సులు లేరు, ఇక అక్కడ పని చేస్తున్నటువంటి ఏంటి మన డైలీ వేజ్గా లేకపోతే మిగతా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఇప్పుడు రోడ్డు మీద వచ్చి మాకు డబ్బులు 3 నెలల నుండి జీతాలు ఇవ్వాలి అనిపించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది తెలంగాణ రైజింగ్. ఏం రైజింగ్ అన్న? రేవంత్ రెడ్డి గారి పాలనలో అతడు వెలిగిపోతుంది. జర్నలిస్టులను ఆడ కొట్టి చంపుతూ ఉంటారు. భూపాలపల్లిలో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నతోని అక్కడనే పనిచేస్తున్న రెండోసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్ పాలనలో అక్కడనే పనిచేసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడనే చిట్యాలలో పనిచేస్తున్నటువంటి ఆ ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఆయన విలమ సామాజిక వర్గం, గండ్ర సత్యనారాయణ విలమ సామాజిక వర్గం ఈరోజు అక్కడ మాదిగా జర్నలిస్ట్ మీద దాడి చేసినటువంటి మధు వంశీ కృష్ణారావు కూడా విలమ సామాజిక వర్గం, ముగ్గురు కలిసి ఆ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి నియోజకవర్గంలో దందాలు చేసుకుంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటా ఉంటే తెలంగాణ రైజింగా? ఏం రైజింగ్? ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ జర్నలిస్టులను రాత్రి ఎత్తుకపోతూ ఉంటే ఆపలేని చేతగానేటువంటి దద్దమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ రైజింగా? ఏడ రైజింగు? ఏం రైజింగు? ఏ రంగంలో రైజింగు? విద్యలో రైజింగా? వైద్యంలో రైజింగా? కనీసం ఏదో ఒక రంగంలో ఇంకో ఈ రంగంలో మేము రైజింగ్ అనేటువంటి చెప్పుకున్నటువంటి కనీసం చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నదా? ఏం లేదు. ఒక్క రేవంత్ రెడ్డి మంచి బట్టలు వేసుకొని నడుచుకుంటూ వస్తా అంటే వీడియోలు తీయాలి, ఎలివేషన్ నరేంద్ర మోడీ స్థాయిలో ఎలివేషన్ చేయాలి, వెనకాల బ్యాక్గ్రౌండ్లో పాట వేయాలి, ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి పాటకు కాపీరైట్ వేయాలి, గింతే. ఏముండదు. ఈయనకు పాటలు పాడడానికి ఒక మనిషి ఉంటాడు,
ఆయన ఏ పాట వాడినా వీళ్ళు హిట్ చేస్తారు, మేము రైజింగ్ అని చెప్పుకుంటాం. బస్సుల మీద స్టిక్కర్ వేసినంత ఈజీ కాదన్న తెలంగాణ రైజింగ్ అంటే. ఈడ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోకుండా, ఏ ఉద్యోగి రోడ్డు మీదకి రాకుండా, కనీసం మహిళలు హత్యల్ని కూడా ఆపలేనటువంటి, కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి సమస్యను తీర్చలేనటువంటి సంస్థ రోజుల్లో మీరు తెలంగాణ రైజింగ్ అని చెప్పుకుంటారా? ఇదేనా తెలంగాణ కోసం అమరులైనటువంటి 1200 మంది ఆత్మ బలిదానాల కోసం మీరు తీసుకున్న నిర్ణయం? 1200 మంది కుటుంబ సభ్యుల దగ్గర పోయి మనం అడుగుదాంపా తెలంగాణ వెలిగిపోతుందా అని చెప్పేసి 10 ఏళ్ల పాటు వాళ్ళు అంటుపెట్టిరు, దానికి ఇంకా మిగిలింది మిగతాది నేను అంటు పెడతా అని చెప్పేసి మీరు అంటు పెడతారు.